రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో ఏమవుతోంది? పాకిస్తాన్లో శరవేగంగా పరిణామాలు మారుతున్నాయి. అయితే నానాటికి విడ్డూరంగా మారుతున్నాయి. పాకిస్తాన్లో ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్కి స్పెషల్ అసిస్టెంట్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు. ఆ ఆఫీసర్ పేరు బిలాల్ బిన్ సాదిక్. ఈ బిలాల్ బిన్ సాదిక్ పేరు మనము ఎక్కువగా వినుండము, కానీ ఈ బిలాల్ బిన్ సాదిక్ కేవలం 30 ఏళ్లవాడు. ఆసిమ్ మునీర్కి అత్యంత ఆంతరంగికుడు. ఎంత ఆంతరంగికుడు అంటే డొనాల్డ్ ట్రంప్కి ఆసిమ్ మునీర్కి విందులు ఏర్పాటు చేయగలిగేనంత ఆంతరికుడు. డొనాల్డ్ ట్రంప్కి అదేవిధంగా ఆసిమ్ మునీర్కి మధ్య సంబంధాల లెక్కల్ని సరిచేసేవాడు కూడా ఈ బిలాల్ బిన్ సాదిక్. ఈయన పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ క్రిప్టో కరెన్సీకి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వము అఫీషియల్గా క్రిప్టో కరెన్సీలో డీల్ చేస్తుంది. పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్కి సీఈఓగా ఉండేవాడు. అదేవిధంగా ఈ స్పెషల్ అసిస్టెంట్గా ప్రధానమంత్రికి ఉండేవాడు. ఇతన్ని అపాయింట్ చేయించింది కూడా ఆసిమ్ మునీర్, జనరల్ ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్. అయితే షెబాజ్ షరీఫ్ ఆయనను హఠాత్తుగా పదవి నుంచి తొలగించాడు. ఇప్పుడు ఆయన స్పెషల్ అసిస్టెంటు కాదు, సీఈఓ ఆఫ్ క్రిప్టో కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్ కూడా కాదు. తమాషా ఏంటంటే పదవి పోగానే ఈ బిలాల్ బిన్ సాదిక్ అనేటటువంటి స్పెషలిస్టు దుబాయ్కి పారిపోయాడు. అంటే పాకిస్తాన్లో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు పాకిస్తాన్ పదవి పోగానే పాకిస్తాన్ వదిలి పారిపోతారు. ఈ బిలాల్ బిన్ సాదిక్ కూడా అలాగే వెళ్ళిపోయారు. అయితే బిలాల్ బిన్ సాదిక్ని తొలగించడం వెనుక షెబాజ్ షరీఫ్కి అంత ధైర్యం ఎలా వచ్చింది? షెబాజ్ షరీఫ్కి ఆయన అన్న అయినటువంటి లండన్లో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్, మాజీ ప్రధానమంత్రి ఆయన కూడా, కానీ ఆయన మీద శిక్ష అమలు కావలసి ఉంది కాబట్టి పాకిస్తాన్కి వస్తే అరెస్ట్ కావచ్చు కాబట్టి లండన్లో ఉంటారు. ఇటీవల షెబాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్కి ఎక్స్టెన్షన్ ఇవ్వడం, ఆర్టికల్ 27th అమెండ్మెంట్ పాకిస్తాన్కి సంబంధించిన రాజ్యాంగంలో 27వ సవరణ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా ఆసిమ్ మునీర్ని 5 ఏళ్ల పాటు అపాయింట్ చేయవలసినటువంటి షెబాజ్ షరీఫ్ గడువు తీరేదాకా లండన్లో ఉన్నాడు అన్నయ్యతో మాట్లాడుతూ. అక్కడి నుంచి రాగానే ఇప్పుడు ఈ బిలాల్ బిన్ సాదిక్ని తొలగించారు. ఇది ఆశ్చర్యం. సరిగ్గా ఇదే సమయానికి 29th నవంబర్కి ఆసిమ్ మునీర్ పదవీ కాలం పూర్తయిపోయింది. ఆయనకి కొత్త అపాయింట్మెంట్ లేదు. గురువారం నాడు ఈజిప్ట్కి చెందినటువంటి ఉన్నత సైనికాధికారులు ఆయనను కలవడానికి వచ్చారు. కలవడానికి వచ్చినప్పుడు జనరల్ ఆసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సివిలియన్ యూనిఫామ్లో ఆయనను కలిశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆర్మీ చీఫ్ కాదు, ఇప్పుడు ఆయన మన సిడిఎఫ్ కాదు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ కాదు, ఏ రకమైన బాధ్యత లేదు కాబట్టి సివిలియన్ డ్రెస్లో కలిశారు. మరోవైపు ఆయన మనిషిని తొలగించడం జరిగింది. ఈ రెండు చాలా ఉన్నట్టు ఆసిమ్ మునీర్ మీద అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ కాంగ్రెస్లోని 44 మంది సభ్యులు విదేశ వ్యవహారాల మంత్రి, ఫారిన్ సెక్రటరీ అయినటువంటి మార్కో రూబియోకి ఒక లేఖ రాసి ఆసిమ్ మునీర్ పైన చర్య తీసుకోవాలి, ఎందుకంటే అతను మానవ హక్కుల్ని హననం చేస్తున్నాడు, ఇమ్రాన్ ఖాన్ని అన్యాయంగా జైల్లో ఉంచారు, అంతేకాకుండా తన భార్యా పిల్లల కోసం $17 మిలియన్ ఖర్చు పెట్టి కాలిఫోర్నియాలో ఒక ఇల్లు కట్టారు. అది కూడా ఇల్లీగల్గా కట్టారు కాబట్టి ఆ ఇంటిని జప్తు చేయాలి, ఆసిమ్ మునీర్ పైన చర్య తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. దీనికి నాయకత్వం వహించింది ప్రమీలా జైపాల్ అనేటటువంటి డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ ఉమెన్. దీంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్కి అమెరికాలోనూ అగ్గిరాజుకుంది, ఇటు పాకిస్తాన్లోనూ పరువు పోతోంది. రెండవది, ఆయన నామినీస్, ఆయన కుడి భుజాలు ఎడమ భుజాలని నెమ్మదిగా షెబాజ్ షరీఫ్ కట్ చేస్తున్నారు. దీంతో అసలు ఏం జరుగుతుంది? పాకిస్తాన్కి ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరు? పాకిస్తాన్కి ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు అపాయింట్ అవుతారు? ఎవరు అపాయింట్ అవుతారు?
అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సరిగ్గా ఇది నడుస్తున్నటువంటి సమయంలోనే పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయినటువంటి ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ మహమ్మద్ బాబర్ సిద్ధు షెబాజ్ షరీఫ్ని కలిశారు. 27th అమెండ్మెంట్ ఏదైతే ఇటీవల చేశారో రాజ్యాంగానికి, పాకిస్తాన్ రాజ్యాంగానికి, దాని ప్రకారం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అధీనంలోకి నేవీ, ఎయిర్ ఫోర్స్ వస్తాయి. అంటే ఈ మూడు సమానం కాదు, ఆర్మీ మాత్రమే, ఆర్మీ ఎవరైతే సిడిఎఫ్ ఉంటారో ఆయన మాటను నేవీ, ఎయిర్ ఫోర్స్ వినాలి. దీని పట్ల నేవీలోను, ఎయిర్ ఫోర్స్లోనూ కొంత అసంతృప్తి ఉంది. ఇంత మటుకు చీఫ్ ఆఫ్ స్టాఫ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫోర్సెస్కి కలిపి ఒక చైర్పర్సన్ ఉండేవాడు, వీళ్ళందరూ ఉమ్మడి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు సిడిఎఫ్ కనుక వస్తే ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ దాని పరువు, ప్రతిష్ట, ప్రాపకము, లేకపోతే వాళ్ళ యొక్క స్థాయి తగ్గిపోతుంది. అందుకే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ మహమ్మద్ బాబర్ సిద్ధు షెబాజ్ షరీఫ్ని కలవడం చాలా కీలకమైన పరిణామంగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అసలు పాకిస్తాన్లో ఏమవుతోంది? పాకిస్తాన్లో చూస్తే ఒక మూడు ముక్కల ఆట నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు షెబాజ్ షరీఫ్, నవాజ్ షరీఫ్ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. లండన్లో ఉండి నవాజ్ షరీఫ్ చక్రం తిప్పుతున్నాడు. అతను గతంలో కూడా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినంత వరకు తనకి ఇష్టమైనటువంటి చీఫ్ను అపాయింట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. పర్వేజ్ ముషర్రఫ్ని తొలగించి జియావుద్దీన్ అనేటటువంటి జనరల్ని ఆయన ఆర్మీ చీఫ్గా ప్రకటించారు. కానీ ఆర్మీ ఆయన మాట వినలేదు. పర్వేజ్ ముషర్రఫ్ శ్రీలంక నుంచి వస్తుండగా ఆయనకి సమాచారం అందింది. ఆయన దిగే లోపున సైనిక తిరుగుబాటు జరిగింది. షరీఫ్ జైల్లోకి వెళ్ళారు. పర్వేజ్ ముషర్రఫ్ 7 సంవత్సరాలు పాకిస్తాన్ని పాలించాడు. అయితే ఇప్పుడు లండన్లో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్, తన తమ్ముడు షెబాజ్ షరీఫ్లు కలిసి ఆసిమ్ మునీర్ తోక కత్తిరించే పనిలో పడ్డారు. ఆసిమ్ మునీర్ ఇప్పుడు తనను తాను తప్పించుకునేందుకు ఇమ్రాన్ ఖాన్కి జైల్లో ఉన్నటువంటి, రావల్పిండికి దగ్గరగా ఉన్నటువంటి అడియాలా జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్, 8 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్నటువంటి చిన్న గదిలో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కి వర్తమానం పంపినట్టుగా తెలుస్తోంది. అనధికృతమైనటువంటి వార్తలు, అన్అఫీషియల్ న్యూస్, దీనికి కన్ఫర్మేషన్ ఏమీ లేదు. ఆయన బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు సైన్యం చేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ కనుక బయటకు వచ్చినట్లయితే ఇమ్రాన్ ఖాన్ సైన్యము ఒకవైపుకు వచ్చినట్టయితే షెబాజ్ షరీఫ్ని బలహీనపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసిమ్ మునీర్ని సిడిఎఫ్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ 3 ముక్కల ఆట నడుస్తుంది, 3 స్తంభాల ఆట నడుస్తుంది. ఈ త్రికోణము ఇమ్రాన్ ఖాన్, షెబాజ్ నవాజ్, మరొక వైపు ఆసిమ్ మునీర్. ఈ మధ్యలో ఇప్పుడు పెనుగులాట నడుస్తోంది. దీంతో పాకిస్తాన్కి ప్రస్తుతము ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి విదేశ వ్యవహారాల మంత్రి అమీర్ అలీ ఖాన్ ముట్టాకి, దాని డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అబ్దుల్ ఘనీ బరాదరి, వీళ్ళందరూ కూడాను తాము పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నటువంటి సమయంలో, బలూచిస్తాన్లో దాడులు జరుగుతున్నటువంటి సమయంలో భారత నేవల్ చీఫ్ ఆపరేషన్ సింధూర్ని మేము హోల్డ్లో మాత్రమే పెట్టాం, ఇంకా కొనసాగుతూనే ఉంది అని ప్రకటిస్తున్నటువంటి సమయంలో పాకిస్తాన్కి ఆర్మీ చీఫ్ లేరు. ఇది పాకిస్తాన్ విడ్డూరము. పాకిస్తాన్లో ఆసిమ్ మునీర్ తోక కత్తిరించేందుకు షెబాజ్ ప్రయత్నిస్తున్నారు, షెబాజ్ షరీఫ్ తోకను కత్తిరించేందుకు ఆసిమ్ మునీర్ ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆటలో పాకిస్తాన్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాబోతోంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.